హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలోని కన్సిస్టెన్సీ ఆఫ్ ప్రిమైసెస్ కోసం డిస్కస్ చేసుకుందాము. ఇందులో ఫస్ట్ మనకి కన్సిస్టెంట్ అంటే ఏంటో చూద్దాం. ఏ సెట్ ఆఫ్ ఫార్ములాస్ H1, H2 and so on Hm is said to be consistent if their conjunction has truth value T for some assignment of truth values to the atomic variables appear in H1, H2, Hm. ఇప్పుడు మనకి 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. వాటి యొక్క కంజంక్షన్ అనేది మనకి ట్రూ అయింది అనుకోండి, వాటిని మనం కన్సిస్టెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈరోజు వర్షం పడింది, దానివల్ల మనకి ఏంటి రోడ్స్ అనేవి మొత్తం వెట్టగా ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 స్టేట్మెంట్స్ కూడా మనకి ట్రూయే. అలాంటప్పుడు వాటి యొక్క కంజంక్షన్ మనకి ఏమవుతుంది, ట్రూ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇన్కన్సిస్టెంట్ అంటే ఏంటి, ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. రాము అనేవాడు 10 o'clockకి రూమ్లో ఉన్నాడు, అంటే తన రూమ్లో ఉన్నాడు అనమాట. అదే 10 o'clockకి ప్లే గ్రౌండ్లో కూడా ఉన్నాడు. మనకి ఏదో ఒకటి మాత్రమే ట్రూ అవుతుంది, 2 ట్రూ అవుతాయా, అవ్వవు. కాబట్టి వాటి యొక్క కంజంక్షన్ మనకి ఏమవుతుంది, ఇన్కన్సిస్టెంట్ అవుతుంది అనమాట. మనకి ఎగ్జామ్లో ఎక్కువ ఇన్కన్సిస్టెంట్ కోసమే అడుగుతారు. కాబట్టి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. ఇక్కడ చూడండి, షో దట్ ద ప్రిమైసెస్ ఏ కండిషనల్ ఆఫ్ బి కండిషనల్ సి అండ్ డి కండిషనల్ బి కంజంక్షన్ నెగేషన్ సి అండ్ ఏ కంజంక్షన్ డి ఆర్ ఇన్కన్సిస్టెంట్ మనకు ప్రూవ్ చేయమన్నారు అనమాట. దీని యొక్క సొల్యూషన్ అనేది చూద్దాం. ఓకే, ఇవి మనకి ప్రిమైసెస్, ఇచ్చిన ప్రిమైసెస్ మనం రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఏంటి, ఇది మనం ఈ ప్రిమైస్ నేనైతే ఫస్ట్ తీసుకున్నాను. ఇలా డైరెక్ట్గా తీసుకుంటున్నాం కాబట్టి క్వశ్చన్ నుంచి రూల్ పీగా రాసుకోవచ్చు. మనం ఈ 2 చూస్తే మనకి ఈ ఫార్ములా చూస్తే మనకి ఈ ఫార్ములాలో ఉంది. ఏంటది, పి అండ్ క్యూ ఇంప్లైస్ పి. దీని నుంచి మనం ఏం రాయొచ్చు, ఏగా రాయొచ్చు కదా. ఇది పి, ఇది క్యూ అనుకుంటే ఇది మనకి ఆన్సర్ పి అవుతుంది. నెక్స్ట్ మనకి పి అండ్ క్యూ కూడా అనుకోవచ్చు అనమాట. ఫార్ములాస్ ముందు వీడియోలో మనం చూసాం కదా. కాబట్టి పి అండ్ క్యూ అనుకుంటే మనకి క్యూ కూడా మనం రాయొచ్చు అనమాట రూల్ టీ ప్రకారం. ఓకే, నెక్స్ట్ ఏంటి, నేను ఇంకొక ప్రిమైస్ తీసుకున్నాను. ఏంటది, ఒక ఫస్ట్ ప్రిమైస్ అనేది ఇలా తీసుకున్నాం కాబట్టి మనం రూల్ పి అయింది కదా. ఇప్పుడు మనం ఈ ఫార్ములా చూడండి, ఏ ఫార్ములాలో ఉంది మనకి పి కామా పి కండిషనల్ క్యూ ఇంప్లైస్ క్యూ అనమాట. ఇక్కడ మనకి ఏ అండ్ ఏ కండిషనల్ ఆఫ్ బి కండిషనల్ సిగా రెండింటిలో చూస్తే మనకి ఆన్సర్ ఏమవుతుంది, బి కండిషనల్ సి. ఏ ఫార్ములా ప్రకారము పి కండిషనల్ క్యూ అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఏమున్నాయి, ఇక్కడ బి కండిషనల్ సి ఉంది కదా. దీని ద్వారా మనం ఏం రాయొచ్చు, నెగేషన్ బి ఆర్ సి అనమాట. ఏ ఫార్ములా ప్రకారం పి కండిషనల్ క్యూని మనం నెగేషనల్ పి ఆర్ క్యూ అని రాయొచ్చు కదా, రాయొచ్చు. కాబట్టి మనం ఇది పి ఇది క్యూ అనుకుంటే నెగేషనల్ బి ఆర్ సి. ఓకే, అది రూల్ టీ అని రాసుకున్నాం. నెక్స్ట్ ఏంటి, ఇంకొక ప్రిమైస్ అనేది మనకి మిగిలిపోయింది. ఏంటది, ఇది డైరెక్ట్గా రాసుకున్నాం కాబట్టి రూల్ పి. ఓకే, ఇప్పుడు మనకి ఇది పి కండిషనల్ క్యూగా ఉంది. దీన్ని మనం రివర్స్ చేసి రాసుకోవచ్చు కదా. ఎలాగా, నెగేషన్ అప్లై అవుతుంది అనమాట. రివర్స్ చేస్తే నెగేషన్ క్యూ కండిషనల్ నెగేషన్ పి. ఇప్పుడు మనకి రివర్స్ చేస్తే ఏమవుతుంది, నెగేషన్ అయిపోద్ది. ఇది మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేస్తుంది ఇది. నెక్స్ట్ ఏమో నెగేషన్ డి అనేది డి అనేది ఎటువైపు వెళ్ళిపోద్ది, ఆర్హెచ్ఎస్ వైపు వెళ్ళిపోద్ది అనమాట. నెగేషన్ కూడా అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం దీనికి నెగేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఎండ్ అనేది ఆర్గా మారిపోతుంది. నెగేషన్ బి ఆర్ నెగేషన్ ఆఫ్ నెగేషన్ సి ఏమవుతుంది, సి అనేది అయిపోతుంది కదా, ఆర్ సి. కండిషనల్ నెగేషన్ డి ఏ రూల్ ప్రకారము, రూల్ టీ, డి మోర్గన్స్ లా ప్రకారం. ఓకే, ఇప్పుడు మనకి చూడండి 6, 9 అంటే ఈ 6 ఈ 9 ప్రకారం మనకి చూస్తే ఏమవుతుంది, ఇవి చూడండి ఇవి సేమ్గా ఉంది, ఇది డిఫరెంట్గా ఉంది. కాబట్టి మనకి ఏమవుతుంది, ఏ రూల్ ప్రకారం పి పి కండిషనల్ క్యూ ఇంప్లైస్ క్యూ, దాని ప్రకారం మనకి నెగేషన్ డి అనేది అవుతుంది కదా. ఈ 2 చూడండి, నెగేషన్ టీ అనేది అవుతుంది అనమాట. తర్వాత 1 to 7 అంటే దీని నుంచి డి కంజంక్షన్ నెగేషన్ డి లేదా డి అండ్ నెగేషన్ డి. అంటే ఇక్కడ మనకి నెగేషన్ డి ఉంది అంటే 3 నుంచి 10 నుంచి మనం ఎలా రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు, డి అండ్ నెగేషన్ డి అని రాసుకోవచ్చు అనమాట. రూల్ టీ మనకి ఏంటి, ఫార్ములా పి కమా క్యూని మనం ఎలా రాసుకోవచ్చు, పి అండ్ క్యూగా మనం రాయొచ్చు. కాకపోతే ఇక్కడ మనకి డి అండ్ నెగేషన్ డి ఉంటే మనకి అది ట్రూవా ఫాల్సా, ఫాల్స్ కదా. డి అండ్ నెగేషన్ డి ఉంటే అది మనకి ఫార్ములా ప్రకారం అది మనకి ఫాల్స్ అనేది అవుతుంది. ఇది ఒక ఫాల్స్ వచ్చింది. మనకి ఆన్సర్ ఫాల్స్ వస్తే అది మనకి ఏమైనట్టు, ఇన్కన్సిస్టెంట్ అయినట్టు.
మనకి క్వశ్చన్లో కూడా ఈ ప్రిమైసెస్ని ఇన్కన్సిస్టెంట్ అని ప్రూవ్ చేయమన్నారు, కాబట్టి మనం ఇన్కన్సిస్టెంట్ అని ప్రూవ్ చేస్తాం. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్, మనకి ఫాల్స్ వచ్చింది కాబట్టి అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో ప్రిమైసెస్ ఆర్ ఇన్కన్సిస్టెంట్. ఫస్ట్ మనం ఏం చేసాము, రూల్ పి రూల్ టీని యూజ్ చేసుకున్నాం అన్నీ కూడా. ఇది యూజ్ చేసిన తర్వాత మనకి ఆన్సర్ అనేది ఏమొచ్చింది, డి అండ్ నెగేషన్ డి. ఇది మనకి ఫాల్స్ కదా రూల్ టీ ప్రకారము. ఓకే, ఫాల్స్ కాబట్టి అది మనకి అజంప్షన్ ఈజ్ రాంగ్. హెన్స్ ద ప్రిమైసెస్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ రాస్తాం అనమాట. థ్యాంక్ యూ.